నా క్రయధనముకై రుధిరము కార్చితివి, ఫలవంతములైన తోటగా మార్చితివి. నా క్రయధనముకై రుధిరము కార్చితివి, ఫలవంతములైన తోటగా మార్చితివి. ఫలితము కొరకైన శోధన కలిగినను ప్రతిఫలముగా నాకు ఘనతను నియమించి, ఆశ్చర్యకరమైన ఆదరణ కలిగించి, అన్ని వేళలయందు ఆశ్రయమైనావు. ఎంతగా కీర్తించిన నీ రుణమే నే తీర్చగలనా? ఇదే కదా నీలో పరవశం, మరువలేని తీయని జ్ఞాపకం. నూతనమైన కృపా, నవనూతనమైన కృపా. హల్లెలూయా. సంతోషంగా ఉన్నోళ్ళు చెప్పండి. ఈస్టర్ పండుగ దిన శుభ సందర్భంగా మీకు అందరికీ విశేషమైన నా శుభాభివందనాలు, దేవునికి స్తోత్రాలు. మీరెప్పుడూ బాగుండాలని కోరుకుంటాను. మీరెప్పటికీ క్షేమంగానే ఉండాలి. మీరు ఆరోగ్యంగా క్షేమంగా ఉంటే మేము కూడా క్షేమంగా ఉంటాం. ప్రజలు క్షేమంగా ఉంటే రాజు క్షేమంగా ఉంటాడు, రాజ్యాలు వర్ధిల్లుతాయి, సంఘ క్షేమాలు వర్ధిల్లి ఆశీర్వాదకరంగా మార్చబడతాయి. ఓకే, మంచిది, చాలా సంతోషం. పరిశుద్ధ గ్రంథ బైబిల్ నుండి కొన్ని మాటలు మనం చూద్దాం. ప్రపంచమంతటా ఎక్కడ చూసినా ప్రభువైన యేసుక్రీస్తు వారు పునరుద్ధానుడై లేచాడు. ప్రైజ్ ది లార్డ్. లేచాడు అనే ఒక నమ్మకం. ఎప్పుడో మన కొరకు లేచాడు, ఈరోజు కాదు, ఎప్పుడో అయినా లేచాడు. కాదంటే ఆచారాలు అలవాట్లు అవి మానుకోలేక సమాధుల దగ్గరికి వెళ్ళి ఉదయాన్నే చూస్తాం. ఎంతోమంది ఈ రోజున మనం చూస్తూ ఉంటాం. ఉదయకాలాల్లో వెళ్ళి సమాధుల దగ్గర వాళ్ళకి ఏది అలవాటు ఉంటే అది పెడుతుంటారు. బీడీ అలవాటు ఉంటే బీడీ, సొట్ట అలవాటు ఉంటే సొట్ట, సిగరెట్ అలవాటు ఉంటే సిగరెట్, సారాయి అలవాటు ఉంటే సారాయి. ప్రైజ్ ది లార్డ్. పాపం అమాయక ప్రజలు వెళ్ళి మా నాయన సారాయి తాగాడు కదా, ఈరోజు ఈస్టర్ కదా, యేసు ప్రభు లేచాడు కదా అని చెప్పి వీళ్ళు తీసుకొని వెళ్ళి అక్కడ బాటిల్ పెడతా ఉంటే వెనకాల ఒకడు ఏరుకుంటూ వస్తుంటాడు. ఎవరు? వీళ్ళు తీసుకెళ్ళి అక్కడ పెడతా ఉంటే సొట్ట తాగేవాడు, బీడి తాగేవాడు, సారాయి తాగేవాళ్ళు వీళ్ళందరూ ఏం చేస్తుంటారు చెప్పండి? సమాధుల్లోనే ఉంటారు. ఇప్పుడు మీరు వెళ్ళి చూడండి, సమాధుల్లోనే చాలామంది ఉంటారు తాగుబోతులు. ఎందుకని? ఫ్రీగా దొరుకుతుంది ఈరోజు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఓకే, మంచిది. పరిశుద్ధ గ్రంథ బైబిల్లో నుంచి కొన్ని మాటలు నేను మీకు తెలియచేస్తా. హల్లెలూయా. ఓకే, మత్తయి సువార్త 28వ అధ్యాయము. మీకు అందరికీ తెలిసిన మాటలు, మీకు తెలిసినవంటి మాటలు. మత్తయి సువార్త 28వ అధ్యాయము 6వ వచనములో చెప్పబడినటువంటి విషయాన్ని మనం చూస్తే, ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్టే ఆయన లేచున్నాడు. చప్పటి కొట్టి ప్రభుని మహిమపరుద్దాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆ తర్వాత చెప్పబడిన మాట ఏంటంటే, రండి ప్రభు పండుకొనిన స్థలమును చూడండి. చాలు చాలు చాలు. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ రెండు విషయాలు మనం గమనించినట్లయితే, తెల్లవారుజామున ఇద్దరు స్త్రీలు వెళ్ళారు. ఎక్కడికి? సుగంధ తైలమును తీసుకొని సమాధి దగ్గరికి వెళ్ళారు. ఇది సమాధి దగ్గరికి వారు ఎందుకు వెళ్ళారు అనేవంటి విషయాన్ని చూస్తే, అక్కడ సమాధిని చెప్పండి అలంకరించడానికి వెళ్ళి ఉండొచ్చు. ఇద్దరు స్త్రీలు వెళ్ళారు. వెళ్ళిన తర్వాత ఆ
అక్కడ జరిగిన సంగతి ఏంటంటే, దేవదూత సమాధి మీద ఉన్న రాతిని దొర్లించి ఆ రాతి మీద చెప్పండి కూర్చొని ఉంది. వీళ్ళు అక్కడికి వెళ్ళిన తర్వాత వీళ్ళు ఆశ్చర్యపోయి వాళ్ళు అనుకున్నారు యేసు ప్రభుని ఎవరో తీసుకెళ్ళిపోయారు, ఎవరో ఎత్తుకొని వెళ్ళిపోయారని చెప్పి అనుకున్నారు. ఒకటి మనం గమనించాలి, తోమ అనుమానించాడు అంటే అది వేరు. తోమ అనుమానించాడు అనేది అది ఒక రీతిగా ఉంది. వీళ్ళు కూడా ఆ సమాధి దగ్గరికి వెళ్ళి చూస్తే సమాధిలో యేసు ప్రభు లేడా ఉన్నాడా అని లోపలికి వెళ్ళి చూడలేదు. ఆ బండ పక్కకు దొర్లిచి ఉండటం చూశారు. ఆ తర్వాత ఆ దేవదూత వారితో చెప్పారు, ఎతుకుతుంటే వారితో చెప్పారు ఏమని, ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్టే 3వ రోజున లేచాడు, అంటే ఈరోజు లేచాడు అని. దీన్ని మనం పునరుత్థానపు ఆరాధనని పెట్టుకొని మినిస్ట్రీలో మనం నడిపించుకుంటూ వస్తున్నాం. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఎప్పుడైతే వీళ్ళు వెతుకుతున్న వంటి వీళ్ళని దేవదూత పిలిచి ఇదిగో ఈ మాట చెప్పింది, ఆయన ఇక్కడ లేడు, ఆయన పునరుద్ధానుడై లేచాడు. ఆ తర్వాత వీళ్ళు నమ్మకపోతే ఈ మాట చెప్పారు ఏమని, రండి ప్రభువు పండుకొని ఉన్న స్థలమును చూడండి అన్నాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఒకటి ఆయన లేచాడు, రెండోది ఆయన పండుకున్న స్థలము వచ్చి మీరు చూడండి. చూస్తే అక్కడ ఖాళీగానే ఉంది. అప్పుడు వీళ్ళు ఏం చేశారంటే పరిగెత్తుకుంటూ వెళ్ళి పేతురుకు చెప్పారు. చెప్పాల్సిన వాడికే చెప్పారు. ఏంటండి, పేతురు ఎవరయ్యా అంటే కొంచెం దుడుకు, ఆతురత ఎక్కువ, తొందర ఎక్కువ. ఒకటి చెప్పమంటే ఒకటి చెప్తే చెప్పండి ఇంకొకటి చేస్తాడు. ప్రైజ్ ద లార్డ్. యేసు ప్రభు విషయంలో పేతురు కూడా ప్రభు చెప్తూ వచ్చాడు, తొందరపడద్దు అంటాడు. ఏంటండి, తొందర పడద్దు, ఏ విషయంలోనైనా నిదానించండి, తొందరపడద్దు అంటాడు. అందుకని పేతురుతో పలుమార్లు ప్రభు చెప్తూ వచ్చాడు, నేను చనిపోతాను, తిరిగి 3వ రోజు లేస్తాను అంటే పేతురు అంటాడు, నిన్ను చావనివ్వకుండా నేనే నిన్ను కాపాడుతాను అన్నట్టుగా మాట్లాడాడు. ఆయన పట్టుకున్నప్పుడు కూడా పేతురు ఏం చేశాడు తెలుసా, ఒక ప్రధాన యాజకుని, ఒక సైనికుని చెవిని నరికేశాడు. ఒక చెవిని నరికినంత మాత్రాన యేసు ప్రభును సిలువ వేయటం ఆగిపోద్దా? చెప్పాలి, ఆగిపోద్దా? ఆగటానికి వీలేదు. యేసయ్య చెప్పాడు, నా తండ్రి చిత్తమును నెరవేర్చుటకే నేను ఈ లోకానికి వచ్చాను. తన చిత్తం నెరవేర్చబడాలి. ఎంతమంది అడ్డుపడ్డా, ఎంతమంది ఆపాలని ప్రయత్నం చేసినా, ఎన్ని ప్రయోజనాలు ఫలించటానికి వీలు లేదు. ప్రైజ్ ద లార్డ్. ఈ ఇద్దరు స్త్రీలు వెళ్ళి పేతురుకు చెప్తే పేతురు ఇంకొక ఆయన పరిగెత్తుకుంటూ వచ్చారు. ఎక్కడికి? సమాధి దగ్గరికి వచ్చారు. వాళ్ళు చూశారు. పేతురు లోపలికి వెళ్ళి అన్ని చూస్తే లేడు. ప్రైజ్ ద లార్డ్. అప్పుడు దేవదూత చెప్పిన మాటలు ఏమని, ఆయన ఇక్కడ లేడు, ఆయన పునరుద్ధానుడై లేచున్నాడు. ప్రైజ్ ద లార్డ్. లేచిన వంటి దేవుడు అనేకమైన వంటి విషయాలు మనం చూడొచ్చు. బైబిల్లో అనేకమంటి విషయాలు చూడొచ్చు. కానీ బైబిల్లో రాయబడినటువంటి విషయం 7వ వచనం ఒక మాట రాయబడి ఉంది, త్వరగా వెళ్ళి ఆయన మృతుల్లో నుండి లేచి ఉన్నాడని ఆయన శిష్యులకు తెలియజేయండి. ఇదిగో ఆయన గలిలయలోనికి మీకు ముందుగా వెళుచున్నాడు, అక్కడ మీరు ఆయనను చూస్తారు. ఇదిగో మీతో చెప్పి తిని అనేను. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఇక్కడ చెప్పిన వంటి విషయాన్ని పేతురుతో, అంద్రేయతో, యోహానుతో, వీళ్ళందరితో, ఆయన శిష్యులతో దేవదూత చెప్పినటువంటి మాట ఏంటంటే, ఆయన ఇక్కడ లేడు బాబు, లేచాడు, గలిలయలో మీకు ఆయన చెప్పండి అక్కడ మీకు ప్రత్యక్షమవుతాడు. ప్రైజ్ ద లార్డ్,
అక్కడ మీకు ప్రత్యక్షమవుతాడు. అక్కడ మీరు ఆయన్ని కలుసుకోండి. బైబిల్లో రాయబడిన మాట ఏంటంటే, యేసు ప్రభు శిష్యులు సమాధిని చూసి కలవరాలు పడి వాళ్ళ మార్గాన్ని వెళుతూ ఉంటే యేసు ప్రభు కూడా వాళ్ళతో కలిసి వెళ్ళాడు. ఏంటండి, గలిలయకు వెళుతూ ఉన్నప్పుడు ఆయన శిష్యులు కూడా ఆయనతోనే ఉన్నారు. కానీ ఎవరు యేసు ప్రభును గుర్తుపట్టలేదు. ఆయనతోనే మాట్లాడుతూ వెళ్ళారు, కలుసుకొని వెళ్ళారు. కానీ ఆయన గుర్తుపట్టలేదు. ఆయన యేసు దేవుని కుమారుడు, పరిశుద్ధుడు, ప్రభు అయిన యేసుక్రీస్తు అని గుర్తుపట్టలేకపోయారు. ఈ రోజున ప్రేమైందని బిడ్డలారా, బైబిల్ చదువుతున్నారు, పాటలు పాడుతున్నారు, వాక్యాన్ని వింటున్నారు, కానీ యేసయ్యను గుర్తిస్తున్నారా? ఆయన గాయంలో ఉన్న స్వస్థతను అనుభవిస్తున్నావా? అందుకని ప్రభు అయిన వంటి యేసుక్రీస్తును గుర్చిన వంటి విషయాన్ని చక్కగా ఈ మాటను తెలియపరచబడింది. యేసయ్యను మనం కలుసుకోవాలంటే మనము కూడా పరిశుద్ధపరచబడాలి, పవిత్రుడుగా మార్చబడాలి. ఆయన కొరకు నీవు సాక్షిగా జీవించే వంటి వ్యక్తిగా ఉండాలనేది దేవుని వాక్యం కోరుకుంటుంది. ప్రైజ్ ద లార్డ్. చాలాసార్లు నేను అంటుంటాను, కష్టపడుతున్నావు, సంపాదిస్తున్నావు, నీ తిండి నువ్వు తింటున్నావు, దాంతో తృప్తిగా ఉండండి అంటాను. నీ చేతుల కష్టార్జితంతో నీ కుటుంబాన్ని, నీ పిల్లల్ని, నీ భార్యను, నీ భర్తను పోషించుకుంటూ ప్రశాంతంగా బ్రతకాలి. ఆశించకూడదు. ఇతరులను దోచుకునే స్థితి నీకు ఉండకూడదు. దురాశ దుఃఖానికి చేటు. దురాలోచన అనేది ఉండకూడదు. ఏది శాశ్వతమో కాదు. ప్రైజ్ ద లార్డ్. మీరిచ్చే డబ్బులు, మీరిచ్చే కానుక, ఇదిగో ఈ పరిచర్యకు వాడండి అని మీరు ఇస్తున్న కానుక ఏదైనా ఉండొచ్చు. నేను కానీ నాకు అవసరం లేదు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. నా ప్రభు కంటే నాకు గొప్పది ఏది ప్రపంచంలో లేదు. ప్రైజ్ ద లార్డ్. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో దేవుని వాక్యం సెలవిస్తుంది, యేసు ప్రభు లేచినప్పుడు దేవదూత చెప్పింది, ఆయన మీకు గలిలయలో ప్రత్యక్షమవుతాడు, అక్కడ మీరు ఆయన కలుసుకుంటారు అని ఆయన దేవదూత శిష్యులతో చెప్పారు. నేనంటాను, మన ప్రభు అయిన వంటి యేసుక్రీస్తును పరలోకమనే గలిలయలో మనము కలుసుకోవాలి. గట్టిగా చప్పట్లు కొట్టు. హల్లెలూయా. పరలోకమనే గలిలయలో మనం కలుసుకోవాలి. ఆయన్ను మనం అక్కడ కలుసుకోవాలంటే మనం ఈ లోకములో మెలుకు కలిగి జాగ్రత్తగా నడిపించబడాలి. ప్రైజ్ ద లార్డ్. అందుకని బైబిల్లో దైవజనుడు పౌలు గారు ఒక మాట చెప్పారండి, చాలా చక్కటి మాట. దైవజనుడు పౌలు ప్రభువైన యేసు క్రీస్తును గురించిన వంటి ఓ చక్కటి మాట చెప్పాడు. తెలుసా మీకు? చాలా చక్కటి మాట అని చెప్పాడు. అపోస్తుల కార్యం 2వ అధ్యాయము 24వ వచనంలో రాయబడినటువంటి మాట ఏంటంటే, మరణము ఆయనను బంధించి ఉంచుట అసాధ్యము. ఎంత చక్కటి మాట అండి. ఇప్పుడు చెప్పండి, చనిపోయిన వంటి వ్యక్తులు, కూర్చో కూర్చో యోహాన్ గారు కూర్చో, చనిపోయిన వంటి వ్యక్తులు లేస్తారా లేదా? ఎంతమందికి నమ్మకం ఉంది? చనిపోయిన వంటి వాళ్ళు లేస్తారా లేదా? లేస్తారు అన్న వాళ్ళు చేతులు ఎత్తండి. ఎలా ఉంటే లేస్తారు? ప్రభునందు విశ్వాసము కలిగి ప్రార్థన పరులై వెడతెగక ప్రార్థన చేయొచ్చు, తన విశ్వాసాన్ని కాపాడుకుంటూ కష్టమైన, నష్టమైన, లాభమైన ఏదైనా సరే తనను తను కాపాడుకొని ప్రభు కొరకు శ్రమలైన, నిందలైన, అవమానాలైన భరించి
మరణించిన వంటి వాళ్ళు తప్పనిసరిగా వాళ్ళు లేస్తారు. ప్రైజ్ ద లార్డ్. ఈ లోకములో ఏది శాశ్వతమో కాదు. ఈ లోకములో నుండి మనం ఏది కూడా తీసుకొని వెళ్ళలేము. వచ్చినప్పుడు ఏమి కూడా మనం తీసుకొని రాలేదు. అందుకని దైవజనుడి పౌలు గారు ఈ విషయాన్ని చెప్పాడు. మరణము ఆయనను బంధించి ఉంచుట అసాధ్యము గనుక దేవుడు మరణ వేదనలను తొలగించి ఆయనను లేపెను. ప్రైజ్ ద లార్డ్. యేసును లేపిన ఆత్మ నన్ను కూడా, చెప్పండి, ప్రైజ్ ద లార్డ్. యేసును లేపిన వంటి దేవుడు మనల్ని కూడా లేపాలి, మనల్ని కూడా లేపుతాడు. లేపాలి అంటే ఏం చేయాలి? యేసు ప్రభు వారు 12 సంవత్సరాల వయసులో నుండి ప్రారంభించాడు. 12 సంవత్సరాల వయసు నుంచే చెప్పండి ఏం చేశాడంట? తండ్రి యొక్క పనిని ప్రారంభించాడు. 33 సంవత్సరాలు తన జీవితంలో ఈ లోకంలో ఎన్నో కార్యాలు ప్రభు చేశాడు. ప్రైజ్ ద లార్డ్. చేసి చేసి చివరికి ఆయన అన్నమాట ఏంటి తెలుసా? నేను చేసిన కార్యముల కంటే నన్ను నమ్మిన వాళ్ళు మరిన్ని కార్యాలు చేస్తారు. ప్రైజ్ ద లార్డ్. నన్ను నమ్మిన వంటి ప్రజలు, నా నామం పేరట ఎవరైతే నా సిలువను వెత్తుకొని నన్ను వెంబడిస్తారో వాళ్ళు మరిన్ని కార్యాలు చేస్తారు. ప్రైజ్ ద లార్డ్. ఒక దైవజనుడు, సమయం కొంచెం ఎక్కువైంది, సువార్తను ప్రకటిస్తుంటే ఒకరు కిటికీలో నుంచి నిద్రపోయి కింద పడిపోయారు. ఎక్కడుందన్నమాట? అపోస్తుల కార్యంలోనే ఉంది. దైవజనుడు విస్తరించి దేవుని వాక్యాన్ని ప్రకటిస్తూ ఉన్నప్పుడు నిద్రపోయి ఒకరు కింద పడిపోయారు. అప్పుడు కొంతమంది మాట్లాడారు, తొందరగా ముగించుంటే బాగుండు. ఏంటండి? కూర్చోవలసిన చోట కూర్చోకుండా ఎక్కడ కూర్చున్నారు వీడు? చెప్పండి, ఎక్కడ కూర్చున్నాడంట? దేవుని మందిరంలో కూర్చోవలసిన వాడు దేవుని మందిరంలో కూర్చోడు. ఆదివారం ఎక్కడ కూర్చుంటాడు? రోడ్డు పక్కనో మందిరం బయట ఎక్కడో కూర్చుంటాడు. నిద్ర వస్తుంది, తూలి కింద పడతాడు, ప్రాణం పోతుంది. అప్పుడు దైవజనుడు ఏం చేశాడు తెలుసా? దిగి వచ్చి పడిపోయిన వంటి వ్యక్తికి ప్రార్థన చేస్తే చనిపోయిన వంటి వ్యక్తి తిరిగి లేచాడు. చప్పటి కొట్టి ప్రభువుని మహిమపరుద్దాం. ప్రైజ్ ద లార్డ్. నమ్ముట నీ వలనైతే సమస్తమును నీకు సాధ్యం. నమ్ముట నీ వలనైతే సమస్తమును సాధ్యం. తోమ కంటే ఎక్కువ నేను నమ్మను. ఇప్పుడు కాదు, ఒకప్పుడు. ప్రైజ్ ద లార్డ్. అంత తేలికగా నమ్మేవాడిని కాదు. ఆంజనేయులు స్వామి తప్ప ఇంకా నేను ఎవ్వరిని నమ్మేవాడిని కాదు. నా జీవితంలో ఏ దేవుడిని నమ్మేవాడిని కాదు. ఆయన ఒక్కడే నమ్మేవాడు. ఆయన ఒక్కడే నాకు గొప్ప దేవుడని. ఎందుకని? కొండనే, చెప్పండి, కొండనే ఎత్తుకున్నాడంటే మామూలుడు కాదని నాకు అంచనా. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఈ ప్రపంచంలో కొండని ఎత్తగలిగిన శక్తిమంతుడు మరొకడు లేడని, ఆయన తప్ప మరొక దేవుని నమ్మేవాడిని కాదు. ఆ తర్వాత నాకు అనారోగ్యం వచ్చినప్పుడు అన్ని దేవుళ్ళు అయిపోయాయి, ఎవరూ బాగు చేయలేదు. నిరాశలో నిస్పృహలో కుంగిపోతున్న నా జీవితాన్ని యేసు ప్రభు ముట్టాడు. ప్రైజ్ ద లార్డ్. అప్పుడు అనిపించింది యేసుక్రీస్తు తప్ప మరొక దేవుడు లేడు. జీవమైన మరణమైన ఆయన తప్ప మరొక దేవుడు లేడని ఆయన నమ్మి 1992 సంవత్సరంలో ప్రారంభించిన సేవ ఇదిగో 2025 సంవత్సరం ఏప్రిల్ నెల 19వ తారీఖు వరకు ఈ పరిచర్య నడిపించబడుతూనే ఉంది. ప్రైజ్ ద లార్డ్. ఈ పరిచర్యలో ఎన్నో ఆటంకాలు వచ్చాయి, ఇబ్బందులు వచ్చాయి, ఇరుకులు వచ్చాయి, అవమానాలు, నిందలు, ఏంటంటే ఎన్నో ఆటుపోటులు ఎదురయ్యాయి.
ఎన్ని వచ్చినా వెనకబడిపోకుండా నడిపించబడుతూ వస్తున్నాను. కారణం ఏంటి తెలుసా? పరలోకం అనే గలిలయలో నా ప్రభుతో నేను కలుసుకోవాలని. ప్రైజ్ ద లార్డ్. యేసు ప్రభు శిష్యులతో కానీ మార్త మరియతో కానీ దేవదూత చెప్పిన మాట ఏంటంటే, ఆయన గలిలయలో మీకు ప్రత్యక్షము అవుతాడు. మరణం ఆయనను బంధించి ఉంచుట అసాధ్యము. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఆయన నమ్మిన వాళ్ళు కూడా అలాగే లేపబడతారని దేవుని వాక్యం సెలవిస్తుంది. చనిపోయిన వంటి వ్యక్తిని పేతురు ఏం చేశాడంట? చెప్పండి, ఏం చేశాడండి? చెప్పండి, పేతురా పౌలా? చెప్పండి, పౌలు కదా. ప్రైజ్ ద లార్డ్. చూడు, దైవజనుడు ఏం చేశాడండి? కిటికీలో నుండి పడి చనిపోయిన వంటి ఆ వ్యక్తిని తిరిగి లేపాడు. అదే యేసు ప్రభువారు అన్నారు, నేను చేసిన కార్యములు కంటే ఇంకా గొప్ప కార్యాలు నన్ను నమ్మిన వాళ్ళు చేస్తారు. ఈ రోజున దేవుని సన్నిధికి వచ్చిన నీవు నమ్ముతున్నావా? నీవు నమ్ముతున్నట్లయితే జాగ్రత్త పడాలి. ఈ చివరి దినాలలో లోకస్తుల చేతిలో పడకుండా, సాతాను చేతిలో పడకుండా, పాపానికి బానిసలుగా మారకుండా జాగ్రత్త పడి ప్రభు కొరకు నువ్వు సాక్షిగా జీవించినట్లయితే ఈ లోకములో ఉన్న సంతోషము కంటే 7 అంతలుగా నా దేవుడు నీకు సంతోషాన్ని కలుగు చేయును గాక. నా దేవుడు నీకు సమాధానం అనుగ్రహించును గాక. నిత్య మహిమలో ప్రభు నీకు ప్రత్యక్షమై ఆయన నీకు గొప్ప సమాధానం కలుగు చేయును గాక. ఈ లోకంలో ఏముందండి? ఈ లోకములో మనము యాత్రికులము, పరదేశులు మాత్రమే. యాత్రికులము, పరదేశులు మాత్రమే. కానీ ఈ లోకంలో ఎవరు శాశ్వతము కానే కాదు. ఎక్కడి నుండో వచ్చాము, ఎక్కడికో తిరిగి వెళ్ళిపోతాం అనుకుంటాం. కానీ ఎక్కడి నుండి వచ్చామో బైబిల్ చెప్తుంది, తిరిగి మరలా మనం ఎక్కడికి వెళ్తామో కూడా ప్రభు చెప్తుంది. అందుకని యేసు ప్రభు వారు చెప్పారు, నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాను, నా ద్వారా తప్ప తండ్రి యొద్దకు ఎవడును చేరలేడు. ప్రైజ్ ద లార్డ్. పరలోకానికి వెళ్ళాలంటే ప్రభువుని యేసుక్రీస్తును మాత్రమే వెంబడించాలి. రెండోది ఏంటంటే, యేసు ప్రభు వారు చెప్పారు, ఎవరైతే నా నామం పేరట నా సేవకులను చేర్చుకుంటారో ఆ ఇంటికి ఆశీర్వాదాలు. సంఘం సేవకును వెంబడించాలి, సేవకుడు యేసయ్యను వెంబడించాలి. సంఘమును సేవకులను అందరూ కలిసి యేసయ్య మార్గములో మనం ఆయనను వెంబడించాలి. ప్రైజ్ ద లార్డ్. మోసేను దేవుడు ఎన్నుకున్నాడు, మోసే ప్రజలను వెన్నుకొన్నాడు, వారి నడవలసినటువంటి మార్గంలో వారిని నడిపించాడు. కొన్నిసార్లు మనుషులు చేసేవంటి అభ్యంతరాల పనులు కావచ్చు, అనేకమైనటువంటి మాటల పరంగా కావచ్చు, వారి నడివడిక విషయంలో కావచ్చు, వారి పద్ధతుల విషయంలో మోసేకు కొన్నిసార్లు నచ్చక ఇసికిపోయి చివరికి వారిని దూషించటం కూడా మాట్లాడాడు. దేవుని ప్రజలంటే ఎంత విలువో తెలుసా? దేవుని పిల్లలు విలువ ఎంతటి తెలుసా? వెల కట్టలేనంతది. ఇక్కడ కూర్చున్న మీరు, మీ విలువ ఎంతో తెలుసా? వెల కట్టలేం. వెల కట్టలేనిది మీ విలువ. ఆ విలువను మీరు ఏం చేస్తున్నారు? ఈ రోజున చేతులారు పాడు చేసుకుంటున్నారా? దేవుడు మీకు ఇచ్చిన ఆ విలువను, ఆ ఘనతను మీరు చేతులారు దాన్ని పాడు చేసుకొని అదొక పాతాళానికి వెళ్ళిపోతున్నారా? లేక దేవుడు మీకు ఇచ్చినటువంటి ఆ విలువను, ఆ ఘనతను కాపాడుకొని ప్రభు రాకడ కొరకు ఎదురు చూసే వ్యక్తులుగా మీరు ఉన్నారా? ఒక్కసారి ఆలోచించండి. మోసే ఒక మాట అన్నందుకు దేవుడు మోసేను కానాను దేశంలో అడుగు పెట్టదు అని చెప్పేశాడు. ఆలోచించారా? మోసే ఇశ్రాయేలు ప్రజల్ని ఒక్క మాట అన్నందుకు, ఒక్క మాట ఇశ్రాయేలు ప్రజల విషయంలో దేవుని సన్నిధిలో మోసే మాట్లాడినందుకు దేవుడు మోసేనేమన్నాడు తెలుసా? నువ్వు పాలు తేలు ప్రవహించే దేశంలో అడుగు పెట్టడానికి వీలు
లేదని చెప్పి మోసేను తిన్నంగా పిలిచి తీసుకొని వెళ్ళి, ఇదిగో ఆ కొండను ఎక్కించి ఆ కొండ మీద నుంచి, మోసే అదిగో అదే కనపడుతున్నది పాలు తేనెలు ప్రవహించే దేశం. ఒక్కసారి ఆలోచించండి. మీ విలువను పోగొట్టుకోబాకండి. నీ పవిత్రతను పాడు చేసుకోవద్దు. మీరు చేసిన తీర్మానాన్ని సాతాను చేతులు పడి చెడగొట్టుకొని మీ కుటుంబాన్ని నాశనం చేసుకోవద్దు. మీ జీవితాన్ని మీరు నాశనం చేసుకోవద్దని దేవుని వాక్యం సెలవిస్తుంది. అందుకని బైబిల్ గ్రంథంలో చక్కగా రాయబడిన మాట, ఒక్క మాట అన్నందుకే మోసే కనాను దేశానికి అడుగు పెట్టలేకపోయాడు. దూరం నుంచి చూశాడే కానీ అడుగు పెట్టలేకపోయాడు. మోసేను కొండ ఎక్కించిన కొండ నుంచి పాలు తేనెలు ప్రవహించే దేశానికి ఒక 25 కిలోమీటర్ వెళితే పాలు తేనెలు ప్రవహించే దేశంలో అడుగు పెడతారు. దేవుడు చెప్పాడు, అడుగు పెట్టడానికి వీలు లేదు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అందుకని ప్రేమేందని బిళ్ళరా, రేపటి దినాన నీ జీవితంలో దేవుని ఎదుట నిలబడినప్పుడు, తీర్పు దినమందున పరలోకం ఇలా ఉంటుందని ఆ రోజు చూసి, నువ్వు చేసిన తప్పు నేరాన్ని బట్టి నీ మనస్సాక్షి నిన్ను గర్దిస్తుంది. నువ్వు నరకానికి వెళ్ళే పరిస్థితిలో ఉంటే ఆ పరలోకాన్ని చూసి బాధపడాల్సిన పరిస్థితి వస్తుంది. నువ్వు ఎంత బాధపడ్డా, గుండెలు బాదుకున్నా, కన్నీళ్ళు పెట్టి వేడిచినా అక్కడ నిన్ను ఓదార్చేవాళ్ళు ఒకరు కూడా కనపడరు. నువ్వు నడిచిన నడక, నువ్వు మాట్లాడిన మాట, నీ తీరు, నీ ప్రవర్తన పద్ధతిని బట్టి తీర్పులోనికి నువ్వు వస్తావు అనే సంగతిని మర్చిపోకూడదు. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో రాయబడినట్లుగా మరణము యేసయ్యను బంధించి ఉంచలేక పోయింది. ఎలా తెలుసా? నవమాసములు మోసిన తల్లి ప్రసవ దినం వేదన పడుతున్న సమయాల్లో ఎంత వేదన పడుతుంది తెలుసా? చెప్పండి, ఎంత వేదన పడుతుంది? ఈ గర్భము ఆ బిడ్డను తన కడుపులో ఉంచుకునేదానికి కూడా ఇష్టము పడదు. తన గర్భంలో ఉంచుకునేదానికి ఆ గర్భం ఇష్టపడదు. ఆ గర్భంలో నుండి బయటికి, చెప్పండి, ఆ బిడ్డ బయటికి రావాలి. అట్లా మరణము యేసయ్యను బంధించి ఉంచలేకపోయింది. సమాధి తట్టుకోలేకపోయింది. ఆ సమాధిలో నుండి యేసు ఏం చేశాడంటే బయటికి వచ్చాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మరొక మాట 26వ వచనం, అపోస్తుల కార్యం 2వ అధ్యాయం 26వ వాక్యం. కావున నా హృదయము ఉల్లసించెను, నా నాలుక ఆనందించెను, మరియు నా శరీరము కూడా నిరీక్షణ కలిగి నిలకడగా ఉండెను. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఇక్కడ దైవజనుడు నుండి పౌలు గారు చెప్పబడుతున్న మాట ఏంటి? ఇక్కడ చక్కగా అంటున్నాడు, కావున నా హృదయము, చెప్పండి, ఏమవుతుందంట? సంతోషం. ఎప్పుడు సంతోషం? తన పాపినని ఒప్పుకొని విడిచిపెట్టినప్పుడు, లోకాచారాలను విడిచినప్పుడు, తన మతాన్ని విడిచినప్పుడు, తన కులాన్ని విడిచినప్పుడు, పరిశుద్ధాత్మ దేవుడే సజీవుడైన దేవుడని గుర్తెరిగినప్పుడు. కులం కూడుబెట్టదు, మతం మార్గం చూపదు. నువ్వు కష్టపడి సంపాదించుకుంటే నీ కడుపు, నీ కుటుంబం, నీ పిల్లలు పోషించబడతారు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కులాన్ని విడిచిపెట్టేంతవరకు నీకు సంతోషం ఉండదు. మతాన్ని విడిచిపెట్టేంతవరకు నీకు సంతోషం ఉండదు. నీ కుల మతము చావాలి. పరిశుద్ధతలోనికి రావాలంటే పాపాన్ని ఒప్పుకొని ప్రభు దగ్గరికి నువ్వు రావాలి. యేసు క్రీస్తే నీ పాపము నుండి విడిపించగలిగిన వంటి సమర్థుడు. హల్లెలూయా. పాపమును క్షమించగలిగిన వాడు, నిన్ను పరిశుద్ధపరచగలిగిన వాడు, ఉన్నతమైన స్థానంలో నిన్ను నిలబెట్టగలిగిన వాడు మన ప్రభువైన యేసు క్రీస్తు. అందుకొని దైవజనుడని పౌలు గారు ఈ మాటను చెప్తున్నారు. ఒకప్పుడు లోకాన్ని దేశించాడు, క్రైస్తవులను దేశించాడు, మతాన్ని
మత పిచ్చి కలిగిన వాడై, కుల పిచ్చి కలిగిన వాడై, ఇష్టానుసారంగా జీవించినటువంటి వ్యక్తి యేసయ్య పాదాలు దగ్గరికి వచ్చి అంటున్న మాట ఏంటి? కావున నా హృదయము ఉల్లసించుచున్నది, నా నాలుక ఆనందించుచున్నది. ఒక్కప్పుడు ఈ నాలుక క్రైస్తవులను నిందించింది, క్రైస్తవులను విచ్చలవిడిగా మాట్లాడింది. నా కులం, నా మతం అని మాట్లాడిన నాలుక ఇప్పుడు ఎవరిని మహింపరుస్తుందండి? చెప్పాలి, చెప్పండి, ఎవరిని మహింపరుస్తుంది? యేసయ్య నామాన్ని మహింపరుస్తున్నాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో ఇక్కడ చాలా చక్కగా ఈ మాటను రాయబడి ఉంది. ప్రైజ్ ద లార్డ్. 28వ వచనంలో ఒక మాట ఉంది, నాకు జీవ మార్గములు నాకు జీవ మార్గములు తెలిపితివి, నీ దర్శనం అనుగ్రహించి నన్ను ఉల్లాసముతో నీవు నింపెదవు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. 28వ వచనములు చెప్పబడిన మాట అంటే, నాకు జీవ మార్గములు తెలిపితి. ఎప్పుడు తెలిపాడు ఆయన? చెప్పండి, ఎప్పుడు తెలిపాడు? ఆయన సన్నిధికి వచ్చినప్పుడు. దేవుని సన్నిధికి వస్తే కదా నీకు తెలిసేది ఏది మంచి ఏది చెడు అనేది. నీకు తెలియాలంటే దేవుని మాటలు వినాలి, ఆయన వాక్యాన్ని వినాలి, చదవాలి. నువ్వు వినకుండా చదవకుండా ఉంటే ఎలా సంతోషిస్తావు చెప్పండి? ప్రైజ్ ద లార్డ్. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో దేవుని వాక్యం చక్కగా తెలియచేస్తుంది. అందుకని దైవజనుడు సౌలు పౌలుగా మార్చబడక ముందు సౌలుగా ఉన్నప్పుడు లోకానుసారమైన స్థితిలో జీవిస్తూ ఎప్పుడైతే దేవుని పాదాలు చెంతకొచ్చాడో అప్పుడు ఈ మాటను అంటున్నాడు, నాకు జీవ మార్గములు తెలిపితివి, నీ దర్శనం అనుగ్రహించి నన్ను ఉల్లాసముతో, చెప్పండి ఏమంటున్నాడండి? ఉల్లాసముతో నింపెదవు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, దేవుడు ఎందుకు లేచాడు? నిన్ను సంతోషపరచటానికి, జీవ మార్గాన్ని నీకు బోధించటానికి, నీవు సంతోషంగా ఉండాలని, ఉల్లాసముతో నువ్వు ఉండాలని. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములు దేవుని వాక్యం మనకు చక్కగా తెలియచేస్తుంది. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అందుకని 28వ వచనములో దైవజనుడి పౌలు గారు ఇలా తెలియచేశారు. ఎప్పుడు? ఆయన రక్షింపబడిన తర్వాత, మనోనేత్రాలు తెరవబడిన తర్వాత. ఒక్కొప్పుడు లోకాన్ని చూశాయి, కులాన్ని చూశాయి, మతాన్ని చూసింది. నా కులం నా మతం అని తన మతం వరకు చూశాడు. చివరికి యేసయ్యను ఎప్పుడు చూశాడు తెలుసా? ఆయన పాదాలు చెంత చేరిన తర్వాత అన్ని మతాలు అన్ని కులాలు ఒక్కటిగా చెప్పాడు. ప్రైజ్ ద లార్డ్. అప్పుడు దైవజన్ పౌలు గారు అపోస్తల కార్యం ఒక మాట రాశాడు. ఏమని తెలుసా? యేసు క్రీస్తు, చెప్పండి, అందరికీ ప్రభు. పట్టొచ్చు కదా? ప్రైజ్ ద లార్డ్. యేసు క్రీస్తు వారు అందరికీ ప్రభువే. ఎవరైనా ప్రభువులకు ప్రభువు, రాజులకు రాజు. రాజ్యాలను వేలే రాజు అయినటువంటి దేవుడు సమాధిని బద్దలు చేసి తిరిగి ఆయన పునరుద్ధానుడై లేచాడు. ప్రైజ్ ద లార్డ్. అందుకని నేను అంటాను, డబ్బు మనిషిని గబ్బు పట్టిస్తుంది. డబ్బు మనిషిని గబ్బు పట్టిస్తుంది. నేను ఒకటే అనుకుంటున్నాను, ప్రార్థన చేసుకుంటున్నాను, వెంకటగిరిలో మంచి మందిరం కట్టాలి, నేను చచ్చిపోయినా పర్వాలేదు, మంచి మందిరం కట్టించాడని అనుకోవాలి నా ఆలోచన. మరి మీ ఆలోచన ఎట్టుందో? కట్టక ముందే చచ్చిపోవాలని ప్రార్థన చేస్తారా?
కట్టిన తర్వాత చావండి అని ప్రార్థన చేస్తారు, మీ ఇష్టం. ప్రైజ్ ది లార్డ్. అంత తేలికగా చావను. ప్రభు ఎప్పుడు తీసుకెళ్తే అప్పుడు చేస్తాను, అంతే కదా. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. నేను అప్పుడప్పుడు అనుకుంటాను, ఒకవేళ నేను ముందు చచ్చిపోయాను అనుకో, పాస్టర్ మాకు ఇబ్బంది అవుతుంది. ఆమె ముందు చనిపోయింది అనుకో, నాకేం ఇబ్బంది ఉండదు, నేను సంస్థలోనే ఉంటాను. నేను ముందుగా చనిపోయాను అనుకో, ఆమె జీవితం ఎలా ఉంటుందో ఎవరికి తెలియదు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, మా ఫ్రెండ్ సునీల్ పాస్టర్, మేమిద్దరం బైబిల్ సెమినార్ ఒకేసారి చేసాం, ఒకేసారి వచ్చాం. ఆయన చనిపోయాడు. ఇప్పుడు ఏది కరోనా టైంలో అయినా చనిపోయాడు. చనిపోయిన తర్వాత నేను కూడా పాస్టర్ని చాలా వరకు సపోర్ట్ చేశాను. మినిస్ట్రీ పెద్దలతో మాట్లాడాను, నువ్వు సంస్థలో ఉండమ్మా, మేము ఉన్నాం కదా, నువ్వేం దిగులు పడొద్దని చెప్పి ఎంత చెప్పినా ఆమె లాస్ట్కి నాకు కూడా చెప్పకుండా చెప్పండి వెళ్ళిపోయింది. అదే పరిచర్యలో ఉండి ఉంటే లోకస్తులు ఏమంటారంటే, చనిపోయిన పాస్టర్ గారి ఆత్మకి శాంతి కలిగేదేమో అని అంటారు. ప్రైజ్ ది లార్డ్. అప్పుడప్పుడు క్రైస్తవులు కూడా ఇలాంటి మాటలు వాడుతుంటారు. అది ఎంతవరకు నిజమో నాకు తెలియదు, కానీ ప్రభు సన్నిధిలో ఉన్నంత కాలం ఆ కుటుంబం ఆ సేవకుని ఆత్మకు పరిశుద్ధాత్మ దేవునికి నెమ్మదినే కలిగిస్తాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కొన్నిసార్లు నేను ఆలోచన చేస్తాను ఇలాంటి విషయాలు, కానీ ఎవరి ముందు చేస్తాడో దేవునికి తెలుసు, ఎవరికి తెలియదు. పరిశుద్ధాత్మ దేవునికి మాత్రమే తెలుసు. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో దైవజనుడు పౌలు గారు ఈ మాటను చెప్పారు. మరొక మాటను కూడా దయచేసి మనం చూద్దాం. 3వ అధ్యాయం, అపోస్తుల కార్యం 3వ అధ్యాయము 15వ వచనంలో ఒక మాట రాయబడి ఉంది. చెప్పండి, ఏమంటున్నాడు ఇక్కడ? మీరు జీవాధిపతిని చంపితిరి గాని దేవుడు ఆయనను మృతుల్లో నుండి ఆయనను లేపెను. అందుకు మేమే సాక్షులం. ప్రైజ్ ది లార్డ్. ఇటు చూడండి అందరూ, ఒకసారి నాకెళ్ళి చూడండి, అందరు నాకెళ్ళి చూడండి, చూడాలి, ఇటు చూడాలి. చూస్తున్నారా? ఏం చేస్తున్నాను నేను? చేయి ఊపుతున్నాను. ఇప్పుడు ఒకరి చేతులు ఒకరు పట్టుకోండి, ఒకరి చేతులు ఒకరు పట్టుకోండి, తొందరగా పట్టుకోవాలి. నేను చదువుతాను, నాతో పాటు మీరు కూడా చదవాలి. బైబిల్ మీరు చూడొద్దు, నేను చెప్పింది మీరు చెప్పండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అపోస్తల కార్యం 3వ అధ్యాయం 15వ వచనం మనం చదువుకుందాం అందరం. ఇక్కడ రాయబడినటువంటి విషయం, మీరు జీవాధిపతిని చంపితిరి గాని దేవుడు ఆయనను మృతుల్లో నుండి లేపెను. అందుకు ఆయనకు మేమే సాక్షులము. ఇప్పుడు చెప్పండి, మీరందరూ ఏమని చెప్పారు? ఇప్పుడు ఏమని? దేవుడు పునరుద్ధానుడై లేచాడు కనుక మేమే సాక్షులం. ఈ సాక్ష్యాన్ని నడుము కట్టుకోండి. ఈ సాక్ష్యాన్ని మీరు నడుము కట్టుకోండి. మీ జీవితాంతం ప్రభు కొరకు బ్రతకండి. దేవుడు మీ కుటుంబాన్ని, మీ పిల్లలు, మీ భార్య భర్తలను దేవుడు వర్ధిల్ల చేయునుగాక. వీళ్ళు ప్రతి మార్గాలలో పరిశుద్ధాత్మ దేవుడు నీకు తోడై ఉండి నడిపిస్తాడు. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో ఇలా చక్కగా రాయబడి ఉంది. మీరు చంపారు, సిలువనేశారు, చంపారు, కొరడాలతో కొట్టారు, ముఖం మీద ఉమ్మి వేశారు, ముసుకేసి కొట్టారు, సిలువను మోపించారు. మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా జీవాధిపతి అయిన దేవుడు ఆయనను లేపాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, మన దేవుడు ఎవరు తెలుసా? మహారాజు అయి ఉన్నాడు. అబ్రహం పాస్ గారు పాడారు కదా, పాడదామా పాటని? వచ్చిన పాడదామా? ప్రైజ్ ది లార్డ్. చెప్పండి, మన దేవుడు ఎవరో? మహారాజు అయిన పునరుద్ధానుడై
తిరిగి లేచాడు. జగమున వేలగలిగినటువంటి పరిశుద్ధుడైన ఏకైక దేవుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఎంతమంది ఎన్ని మాటలు మాట్లాడినా, ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఏం చేసినా ఎవరు ఏమీ చేయజాలలేడు. ప్రైజ్ ది లార్డ్. మన దేవుడే ఈ భూమి మీద రాజ్యాన్ని స్థాపించగలిగిన సజీవుడైన దేవుడు. చప్పట్లు కొట్టి ప్రభువును మహిమపరుద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో ఈ మాటను చాలా చక్కగా రాయబడి ఉంది. ఏమని? మీరు జీవాధిపతిని చంపితిరి కానీ దేవుడు ఆయనను మృతుల్లో నుండి లేపెను. అందుకు 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 మేమే సాక్షులం. ప్రైజ్ ది లార్డ్. ఆయన లేచాడని సాక్ష్యం ఎలా చెప్పగలుగుతావు? ఆయన గాయములో ఉన్న స్వస్థతను నీవు పొందుకున్నావు. ఆయన గాయములో ఉన్న స్వస్థతను అనుభవించావు. నీ కళ్ళతో నీవు సమాధానాన్ని, సంతోషాన్ని, అనేకమైన స్వస్థతలను చూసావు, అనుభవిస్తూ ఉన్నావు. కాబట్టి ఆయన తప్ప మరొక దేవుడు లేడని తీర్మానించి ఆయన సన్నిధిలో కూర్చున్నావు. కాబట్టి ఆయన సజీవుడై లేచాడు. 13వ వచనం. అబ్రహాము, ఇస్సాకు, యాకోబు అనువారి దేవుడు అనగా మన పితరుల దేవుడు తన సేవకుడైన యేసును మహిమపరుచుచున్నాడు. మీరాయనను అప్పగించి తిరిగి పిలాతు ఆయన విడుదల చేయుటకు నిశ్చయించినప్పుడు మీరు అతని ఎదుట ఆయనను ఏం చేశారంట? ఇప్పుడు మీరందరూ మేము సాక్షులం అన్నారు కదా. ఒకరిని లేపి ఇక్కడికి పిలిచి గోపకు పెట్టి ఒకటి కొట్టి అని అనుకో, నీ సాక్ష్యం ఏమైపోద్ది చెప్పండి? ఏమో మాట్లాడారంటే ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు దాకా అన్నారు కదా మేము ఆయనకు సాక్షులం. ఏం సాక్షులు? దొంగ సాక్షివే, సజీవ సాక్షివే. ప్రైజ్ ది లార్డ్. అందుకని 13వ వచనంలో చెప్పబడుతున్న మాట ఏంటంటే, పిలాతు యేసయ్యను విడుదల చేయాలని, విడిపించాలని అనుకున్నాడు. ఎందుకు అనుకున్నాడు తెలుసా? ఆయన దేవాతి దేవుడు, రాజాతి రాజు. ఆయన తప్ప మరొక దేవుడు లేడని ఆయన గుర్తించాడు. ఎవరి ద్వారా? చెప్పేదన్నా వినాలి, లేక నువ్వన్నా తెలుసుకోవాలి. అర్థమైందా? చెప్పేదన్నా వినాలి. ఒక వ్యక్తి చెప్తుంటేనన్నా వినాలి, వినన్నా తెలుసుకోవాలి, లేకపోతే నువ్వన్నా తెలుసుకోవాలి. అర్థమైందా? పిలాతుకు ఎవరు చెప్పారు ఆయన దేవుడని? పిలాతుకు ఎవరు చెప్పారు ఆయన పరిశుద్ధుడని? పిలాతుకు ఎవరు చెప్పారు? ఉన్నారా లేరా? భార్యలు ఉన్నారా మీకు? చెప్పరామ్మా మీరు వీళ్ళకి ఏమైనా సలహాలు ఎప్పుడన్నా? భార్య పిలాతుతో చెప్పింది. ఏమని? ఆ మాటను పిలాతు విని గ్రహించి ఆయన మాట్లాడుతున్న మాట తీరును బట్టి, ప్రజలు మాట్లాడుతున్న ఆ తీరును బట్టి వారిని బాగా గమనించి ఆలోచించి అప్పుడు అంటున్నాడు. ఏమని? ఇతడు మీ రాజు కదా, ఇతడు మీ దేవుడు కదా, ఇతడు యూదులకు రాజు కదా, మీ దేవుణ్ణి, మీ రాజును మీరు ఎలా సిలువ వేస్తారు అంటే మాకు అవసరమే లేదు ఆయన సిలువ. చూసారా? పాట ఉంది కదా, నా మతం నా కళ్ళు. చెప్పండి, నా మతం నా కులం నా కళ్ళు పొడిచేసాయి. నీ కులం నీ మతం ఏం చేస్తుంది? నీ కళ్ళు పొడిచేస్తుంది. దేవుని వాక్యం సెలవిస్తుంది. దైవజనుడు పౌలు ఈ విషయాన్ని చక్కగా చెప్తున్నాడు. అబ్రహాము, ఇస్సాకు, యాకోబులను వారి దేవుడు అనగా మన పితరుల దేవుడు తన సేవకుడైన యేసును మహిమపరుచుచున్నాడు. మీరాయనను అప్పగించితిరి, పిలాతు ఆయనను విడుదల చేయుటకు నిశ్చయించినప్పుడు మీరు అతని ఎదుట ఆయనను మీరు ఏం చేశారంట? ఇది మా పాస్టర్ కాదండి, మాకెవరో తెలియదు. ఎవరైనా 10 మంది వచ్చారనుకోండి మిమ్మల్ని కొట్టడానికి, మేము ఆ టైంలో అక్కడ ఉన్నారనుకోండి, మీరేమంటారు చెప్పండి? ఈయన మా పాస్టర్ గారు కాదండి, ఎవరో మాకు తెలీదు. అయిపోయాయి. చెప్పండి, నీ చాప్టర్ క్లోజ్ అయిపోయినట్టు. ఇంకా ప్రైజ్ ది లార్డ్.
కానీ పరిశుద్ధ గ్రంథ లేఖనములో కొందరు మనుషులు ఏం చేశారంట, యేసయ్యను గురించిన వంటి విషయాల్లో వాళ్ళు నిరాకరించారు. తర్వాత మాట 14వ వచనం, మీరు పరిశుద్ధుడును నీతిమంతుడునైన వానిని నిరాకరించి నరహంతకుడైన మనుషుని మీకు అనుగ్రహింపమని. అది ఏం చేశారంటండి? ఎవరు కావాలి మాకు చెప్పండి. గర్దించేవాడు వద్దు, గర్దించేవాడు సంఘంలో ఉండకూడదు, నవ్వించి కవ్వించేవాడు ఉండాలా. సరదాగా 4 మాటలు చెప్పి నవ్వించి 12 గంటలకు ముగిస్తానంటే 11:30కే ముగించేవాడు కావాలి మనకి. ప్రైజ్ ది లార్డ్. వచ్చిన వెంటనే కుర్చీ వేయాలి, టీయో కాఫీ ఇవ్వాలి. ఏంటంటే సరదాగా కాఫీ టీ ఇచ్చేస్తే కాలు మీద కాలు పెట్టుకొని ఊపుకుంటూ టీ తాగేస్తే మా పాస్టర్ గారు చాలా మంచోడు. ఎవరన్నా నా గురించి మాట్లాడాను, ఏ నోర్మై పాస్టర్ అంటే ఏమనుకున్నావు అంటాడు వీడు. దేనికోసం? టీ కప్పు కోసం. టీ కప్పు కోసం నువ్వు కక్కుర్తి పడితే నీ భక్తి జీవితాన్ని నాశనం చేసుకుంటావు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. స్వలోభాల కోసం నీ జీవితాన్ని నాశనం చేసుకోకూడదు. చెప్పుడు మాటలకి విని నీ జీవితాన్ని పాడు చేసుకోకూడదు. పరిశుద్ధతను కోల్పోకూడదని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఒక రాజు పిలాతు ఆయన చెప్తున్నాడు, మీ రాజు, మీ దేవుడు పరిశుద్ధుడు, మీ పితరుల దేవుడు, ఆయన మీరు నిరాకరిస్తున్నారేంటి? ఒక నరహంతకుడిని కోరుకుంటున్నారేంటి? మీరు చూసారా? పరిశుద్ధ దేవుని సిలువ వేయమని ఒక నరహంతకుడిని విడిచిపెట్టమని వాళ్ళు కోరుకుంటున్నారు. మరి ఈరోజు నీ జీవితం ఎలా ఉంది? నీ కుటుంబ విషయంలో ఎలా ఉన్నావు? నీ భర్త నీకు శత్రువులా కనపడుతున్నాడా? నీ భార్య నీకు శత్రువులా కనపడుతుందా? నీ పిల్లలు నీకు శత్రువులా కనపడుతున్నారా? నీ తల్లిదండ్రులు నీకు శత్రువులా కనపడుతున్నారా? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో దేవుని వాక్యం చక్కగా తెలియచేస్తుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మరొక మాట, లూకా సువార్త 24వ అధ్యాయము. లూకా సువార్త 24వ అధ్యాయము 5వ వాక్యం. వారు భయపడి ముఖము నేలను మోపియుండగా మీరు సజీవుడైన వానిని, మీరెందుకు మృతులైన వారిని వెతుకుచున్నారు? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇక్కడ చదవబడినటువంటి విషయంలో దేవదూత చెప్పిందండి, ఆయన లేడు లేచాడు అని చెప్తుంటే వీళ్ళు ఎక్కడ ఎతుకుతున్నారు చెప్పండి? ఎక్కడ ఎతుకుతున్నారు? సమాధుల చుట్టూ ఎతుకుతున్నారు. అదే చెప్పాను కదా ఇందాక, వీడు పెట్టేసిపోతే ఒకడు ఎతుకుతుంటాడు. వీడు ఆల్రెడీ పెట్టేసిపోయి ఉంటాడు. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు ఎంతమంది సమాధులు కాడికి పోయించారు? గట్టిగా చెప్పండి. హల్లెలూయా. అమ్మో, ఏమాత్రం స్వరం బయట పెట్టానా దొరికిపోతాను అన్నట్టు ఉన్నారు. పోయిచ్చారా లేదా? పోయిచ్చారా? అలికారా? సమాధులు అలికారా? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఒక ఆయన సమాధుల పండుగ ఇది చెప్పాడంట, ఒరే సమాధి అలగాలి కొంచెం రమ్మని పిలిచాడంట. వాడు ఫుల్గా తాగి వచ్చాడు. వీడికంటే ముందే వెళ్ళిపోయి సమాధిలో పండుకున్నాడు. వీడేం చేశాడు? పోయి సమాధి అలుగుతూ ఉంటే వాడు చిన్నగా లేచి వచ్చాడు. బన్నీ తీసి డ్రాయర్ మీద చిన్నగా వస్తూ ఉంటే ఒకరిని పిలిచాను, వాడు రమ్మంటే రాలేదని పక్కోడుతో అన్నాడు. ఈడేం చేశాడు? వస్తా నేను నీకంటే ముందే వచ్చాను, నీకోసం ఎదురు చూస్తున్నానని అన్నాడు అంట వీడు. అది వాడు విని అక్కడ నుంచి లేచి పరుగో ఈడెవడో నా కోసం వచ్చాడని. అంతటి దానికి సమాధిలో పోవటం ఎందుకు? అలకటం ఎందుకు? ఏంటండి? ప్రైజ్ ది లార్డ్. విచిత్రమైన సంగతులు జరుగుతాయి. అక్కడికి పొద్దునే వెళ్తారా?
పొద్దునే వెళ్ళి ఆడు సారాయి తాగేవాడైతే బాటిల్ తీసుకెళ్తారు, బీడీ తాగేవాడైతే బీడీ తీసుకెళ్తాడు, సొట్ట తాగేవాడు, సిగరెట్ తాగేవాడు, ఏది తాగేవాడు అంటే తీసుకెళ్ళి ఆడబెట్టి సమాధి దగ్గరికి వెళ్ళి తల వైపు కూర్చొని ఏమంటారు తెలుసా? ఒరే పౌలు, మీ అమ్మ వచ్చానరా లేయి అనంగానే ఒకవేళ వాడు సమాధిని బద్దలు చేసుకొని లేస్తే ఏమో ఉంటుందా పౌలు గారి తల్లి? ఉంటుందా? చెప్పండి, ఏం చేస్తుంది? నా భారము నీవు మోసేవని పరుగు వెనక్కి తిరిగి చూడదావా? అడ్రస్ లేకుండా పరిగెత్తది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. బతికి ఉన్నంతసేపు మనిషిని ప్రేమిస్తారు, ఇంకా గంట కొద్దిసేపు చచ్చిపోతాడు అన్న వాడిని తీసుకెళ్ళి ఎక్కడ పెడతారు తెలుసా? ఇంటికి బయట. ఒకవేళ ఇంట్లో చచ్చిపోతే ఆ ఇంటికి నష్టం జరుగుతుందని. ఇంట్లో చనిపోయాడంటే ఏదో ఒకటి చేయాల్సి వస్తుంది అని చెప్పి ముందే అనుమానంతో ఎక్కడ తీసుకెళ్ళి పెడతారు చెప్పండి? కోట్లు పెట్టి ఇల్లు కట్టించినటువంటి వాడు చివరి క్షణంలో ఆ ఇంట్లో చావటానికి కూడా అవకాశం ఇవ్వరు. బతికున్నప్పుడు ముద్దన్నం పెట్టరు, చచ్చినాక వీడు సమాధిలో పోయి సారాయి పోస్తాడు దరిద్రుడు. చచ్చినాక కోటం పెడతాడు, లక్షలు పెట్టి ఖర్చు పెట్టి పెడతారు. అదే బ్రతికున్నప్పుడు పెడితే హాయిగా తిని కడుపు నిండి తిని బ్రతికేవాళ్ళుగా. ఆ ₹1,00,000 అప్పుడు ఖర్చు పెడితే. ప్రైజ్ ది లార్డ్. మొన్న ఒక వీడియో చూశానండి. తల్లిని తీసుకెళ్ళి ఒక పొలంలో పెద్ద గొయ్యి ఉంటే ఆ గొయ్యిలో తోస్తున్నాడు చంపటానికి, బతికున్న వృద్ధాపంలో ఉన్న తల్లిని. ఎంత దౌర్భాగ్యమైన స్థితి అండి. వాడికి పిల్లలు పుట్టలేదా? వాడేమన్నా సన్నాసుడా? ప్రతి ఒక్కడు జాగ్రత్త గమనించాలి. ప్రైజ్ ది లార్డ్. ఇదొక వరుస క్రమంలోనే మనం చనిపోతూనే ఉంటాం. మన ముందు మన తల్లిదండ్రులు, వారి తర్వాత మనము, మన తర్వాత మన పిల్లలు, మన పిల్లల తర్వాత మనవాళ్ళు, మనవాళ్ళ తర్వాత ముని మనవాళ్ళు, ఒకరి తర్వాత ఒకళ్ళు వరుసగా వెళ్ళిపోతూనే ఉంటారు. కానీ మరణం నీ చేతుల్లో లేదు. చంపే అధికారం ఎవరికి లేదు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందుకని చదవబడిన వంటి విషయంలో చక్కగా ఈ మాట చెప్పాడు. 10వ వచనం చూడండి ఒక మాట. ఈ సంగతులు అపోస్తులతో చెప్పిన వారెవరనగా మగ్దలేని మరియయు, యోహన్నయు, యాకోబు తల్లి అయిన మరియయు, వారితో కూడా ఉన్న ఇతర స్త్రీలు. యేసుప్రభుని ఎత్తికిన వాళ్ళలో వీళ్ళందరూ ఉన్నారు. అందుకని దేవుని వాక్యం సెలవిస్తుంది, ఆయన పునరుత్థానుడై లేచాడు కదా, మీరెందుకు ఇంకా మృతులను వెతుకుతున్నారు? ప్రైజ్ ది లార్డ్. వీళ్ళు ఎవరు తెలుసా? ఇప్పటికీ ఇశ్రాయేలు ప్రజలు కొంతమంది యేసు ప్రభు వారు ఇంకా రాలేదు అని ఇప్పటికీ ఎదురు చూస్తున్నారు. కొంతమంది మెస్సయ్య ఇంకా వస్తాడు, ఇంకా రాలేదు. యేసయ్యే మెస్సయ్య అనే సంగతి వాళ్ళకి తెలియదు. ఆయన పునరుత్థానుడై లేచాడు. తన స్వకీయ జనులే ఇప్పటికీ మెస్సయ్య రాలేదు, ఆయన వస్తాడు అని చూస్తున్నారు. ఆయన ఎలా వస్తాడో తెలుసా? రాజాది రాజుగా అయిన భూమి మీదకి వస్తాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మరొక మాట, 1 దశలోనికి రాసిన పత్రిక, దశలోనికి రాసిన పత్రిక 4వ అధ్యాయం 18వ వాక్యం. ఒక్క నిమిషమ్మా. 4:14. యేసు మృతి పొంది తిరిగి లేచునని మనం నమ్మిన ఎడల, అదే ప్రకారం యేసునందు నిద్రించిన వారు దేవుడు వారిని, దేవుడు ఆయనను లేక మనలను అందరినీ ఏం చేస్తాడంట చెప్పండి? దేవుడు ఆయనతో కూడా వెంట పెట్టుకొని వచ్చును. 17వ వచనం. ఆ మీదట సజీవులమై నిలిచియుండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కొనుటకై ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబడుదుము. మనము
సదాకాలం ఆయనతో కూడా ఉందాం. చప్పటి కొట్టి ప్రభువుని మహిమపడదాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, ఆయన లేచాడా? సమాధిలో ఉన్నాడా? చెప్పండి, ఎక్కడున్నాడు ఆయన? లేచాడు. లేచిన వాడు ఏదో ఒక రోజున వాళ్ళందరినీ ఏం చేస్తాడంట ఆయన? చెప్పండి, ఎంట పెట్టుకొని వస్తాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. తప్పనిసరిగా మనము, ఆయన, మనకంటే ముందు నిర్ధరించిన వారు అందరము ఏకమై సదాకాలం మనం ఆయనతో కూడా నివాసము చేస్తాం. ప్రైజ్ ది లార్డ్. అందుకని చదవబడిన ప్రతి విషయంలో కూడా జాగ్రత్త కలిగి మెలకువగా ప్రార్థన పరులై ప్రభు సన్నిధిలో నిలిచుండాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రైజ్ ది లార్డ్. అందుకని మత్తయి సువార్త 28:6-7 వచనాల్లో రాయబడిన మాట, ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచున్నాడు. ప్రైజ్ ది లార్డ్. దేవుడు కొద్ది మాటలు దీవించును గాక. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. దయచేసి మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. జగమున నేలే పరిపాలగా, జగతికి నీవే ఆధారమా, జగమున నేలే పరిపాలగా, జగతికి నీవే ఆధారమా, ఆత్మతో మనసుతో స్తోత్రగానము పాడిగా నిరతరం ప్రేమ గీతము. యేసయ్యా యేసయ్యా నీ కృపా చాలయ్యా, యేసయ్యా యేసయ్యా నీ ప్రేమే చాలయ్యా, జగమున నేలే పరిపాలక, జగతికి నీవే ఆధారమా, అందరూ కలిసి మహారాజువై నా తోడువై నిలిచావు ప్రతి స్థలమున, నా భారము నీవు మోయగా సులువాయే నా ప్రయాణము, మహారాజువై నా తోడువై నిలిచావు ప్రతి స్థలమున, నా భారము నీవు మోయగా సులువాయే నా ప్రయాణము, నిదయ చేతనే కలిగిన క్షేమము ఎన్నడు నన్ను వీడదే, హృదయ చేతనే కలిగిన క్షేమము ఎన్నడు నన్ను వీడదే, నీ సన్నిధిలో పొందిన మేలు తరగని సౌభాగ్యమే, నీ సన్నిధిలో పొందిన మేలు తరగని సౌభాగ్యమే, యేసయ్యా యేసయ్యా నీ కృపా చాలయ్యా, యేసయ్యా కొట్టు చప్పడు, నీ ప్రేమే చాలయ్యా, జగమున నేలే పరిపాలక, జగతికి నీవే ఆధారమా, అందరు కలిసి
మహిమను ప్రకటించగా నేనెంతో ధన్యుడను. సుకుమారుడా నీ చరితము నేనెంతో వివరింతును. నీ మహిమను ప్రకటించగా నేనెంతో ధన్యుడను. మనులకు లేదే ఈ శుభ తరుణం, నాకిది నీ భాగ్యమే. గనులకు లేదే ఈ శుభ తరుణం, నాకిది సౌభాగ్యమే. జీవితమంతా నీకర్పించి నీ రుణమునే తీర్చనా. జీవితమంతా నీకర్పించి నీ రుణమునే తీర్చనా. యేసయ్యా నీ కృపా చాలయ్యా. యేసయ్యా యేసయ్యా నీ ప్రేమే చాలయ్యా. జగమున నేలే పరిపాలకా, జగతికి నీవే ఆధారమా. అందరు కలిసి అందరూ ఉత్సవంగా మనసారా యేసయ్యా పరిశుద్ధుడా సారథివై నడిపించు సీయోనుకే. నా యాత్రలో నే దాటిన ప్రతి మలుపు నీ చిత్తమే. పరిశుద్ధుడా సారథివై నడిపించు సీయోనుకే. నా యాత్రలో నే దాటిన ప్రతి మలుపు నీ చిత్తమే. నా విశ్వాసము నీపై నుంచి విజయమునే చాటనా. నా విశ్వాసము నీపై నుంచి విజయమునే చాటనా. నా ప్రతి క్షణము ఈ భావనతో గురి యొద్దకే సాగేదా. నా ప్రతి క్షణము ఈ భావనతో గురి యొద్దకే సాగేదా. యేసయ్యా యేసయ్యా నీ కృపా చాలయ్యా. యేసయ్యా యేసయ్యా నీ ప్రేమే చాలయ్యా. యేసయ్యా యేసయ్యా నీ కృపా చాలయ్యా. కొట్టో యేసయ్యా యేసయ్యా నీ ప్రేమే చాలయ్యా. జగమున నేలే పరిపాలక, జగమున నీవే ఆధారమా. ఆత్మతో మనసుతో స్తోత్రగానము పాడిదా నిరతము స్తోత్రగానము. యేసయ్యా యేసయ్యా
నీ కృపా చాలయ్యా యేసయ్యా యేసయ్యా నీ ప్రేమే చాలయ్యా యేసయ్యా 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 చాలయ్యా యేసయ్యా యేసయ్యా నీ ప్రేమే చాలయ్యా జగమున నేలే పరిపాలక జగతికి నీవే ఆధారమా జగన్మాలకో జగతికి నీవే ఆధారమా యేసయ్యా యేసయ్యా నీ కృపా చాలయ్యా యేసయ్యా కృపా యేసయ్యా కృపా కుమ్మరించబడాలి యేసయ్యా ప్రేమ కుమ్మరించబడాలి పరిశుద్ధాత్మ అభిషేకంతో యేసయ్యా యేసయ్యా నీ ప్రేమే చాలయ్యా యేసయ్యా యేసయ్యా నీ కృపా చాలయ్యా యేసయ్యా యేసయ్యా నీ ప్రేమే చాలయ్యా యేసయ్యా అందరూ మనసారా నిండు మనస్సుతో మనసారా నీ కృప చాలయ్యా నీ ప్రేమ చాలయ్యా ఆత్మతోనూ మనస్సుతోనూ నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం పరిశుద్ధాత్ముడా నీకు స్తోత్రము గట్టిగా గట్టిగా చప్పటి కొడుతూ మనసారా ఓ రిబాలా బాబా బాబా హల్లెలూయా ప్రైజ్ ది లార్డ్ మహారాజువై మహారాజుగా నా తోడువై నిలిచావు ప్రతి స్థలమునా మన భారము మోయగలిగిన వాడు ప్రతి స్థలమునైనా మనకు తోడుగా నిలిచువాడు ఓ రిబాలా పాపా 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 పరిశుద్ధాత్మ 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 హల్లెలూయా హల్లెలూయా స్తోత్రం 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 ఓ జీసస్ థ్యాంక్ యూ లార్డ్ నా భారమును మోయగలిగిన వాడవు నీవే నేను నిలుచు ప్రతి స్థలమందున నిలబడగలిగిన వాడవు నీవు ఓ జీసస్ థ్యాంక్ యూ లార్డ్ నీ భారమును మొయ్యాలని నీతో కూడా దేవుడు నిలవాలని నీ భారము నీ ప్రయాణము సులువుగా మార్చబడాలని పరిశుద్ధాత్మ దేవుడు కోరుకుంటున్న సమయం ఈ మధ్యాహ్న కాల వేళలో ప్రభు సన్నిధిలో తీర్మానించు హల్లెలూయా హల్లెలూయా ఓ జీసస్ థ్యాంక్ యూ లార్డ్ గట్టిగా చప్పటి కొడుతూ మనసారా 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 ఓ జీసస్ హల్లెలూయా ఓ జీసస్ థ్యాంక్ యూ ఓ జీసస్ థ్యాంక్ యూ లార్డ్ జగమున నేలే పరిపాలక జగతికి నీవే ఆధారమా ఆత్మతో మనసుతో స్తోత్రగానము పాడేదా నిరతము ప్రేమ గీతము యేసయ్యా యేసయ్యా నీ కృపా చాలయ్యా యేసయ్యా యేసయ్యా నీ ప్రేమే
చాలయ్యా జగమున నేలే పరిపాలక. ఎవరికి వారే పునరుద్ధానుడై లేచిన వంటి దేవుడు. ఆయన అక్కడ లేడు, ఆయన ఇక్కడ ఉన్నాడు. పరిశుద్ధాత్మని సన్నిధిలో సజీవుడైన దేవుడు ఆయన మన మధ్యలో సంచరించుచున్నాడు. కొట్టాలి గట్టిగా 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 గట్టిగా. ఓ జీసస్, థాంక్యూ లార్డ్. ప్రార్థన చేసుకుందాం. ఏమిచ్చినను ఆయన రుణాన్ని తీర్చలేము. యేసయ్య మనకు చేసిన మేలు ఏమిచ్చినను ఆయన రుణాన్ని తీర్చలేము. ఈ లోకం శాశ్వతం కాదు, ఈ లోకంలో మనము శాశ్వతం కాదు. దేవుని ప్రేమ శాశ్వతంగా ఉంటుంది, ఆయన కృప నిరంతరం ఉంటుంది. రెండు చేతులెత్తి ఇప్పుడు దాకా ప్రభు మనతో మాట్లాడాడు. అనేక విషయాలు ప్రభు దైవ సేవకుని నోటి నుండి అనేక విషయాలు తెలియపరిచాడు. ప్రతి మాట మన హృదయాలలో స్థిరపరిచి బలపరిచి నడిపించాడు. రెండు చేతులెత్తి ప్రభు స్తోత్రం చెల్లిద్దాం. తండ్రిని దేని స్తోత్రం చెల్లిద్దాం. కుమారుడైన యేసయ్యకు స్తోత్రం చెల్లిద్దాం. మనల్ని పరిశుద్ధపరిచి పవిత్రపరిచి ఆయన రాజ్యానికి రాకడకు సిద్ధపరిచిన దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీ పరిశుద్ధ నామమును బట్టి స్తోత్రాలు, వందనాలయ్యా. ఈ పునరుద్ధాన దిన ఆరాధన మీరు ఆశీర్వాదకరంగా మహిమకరంగా మార్చినందుకు నీకు స్తోత్రాలు తండ్రి. కాపాడారు నైనా, నీకు స్తోత్రాలు. నువ్వు మా కొరకు భూమి మీదకి వచ్చి మా భారాన్ని మోసి మమ్మలను ప్రభు శ్రమ నుండి పాపము నుండి విడిపించి గొప్ప రక్షణ ఆనందాన్ని అనుగ్రహించిన ఈ దినాన్ని బట్టి నీకు స్తోత్రాలయ్యా. నీవు అనుగ్రహించిన రక్షణను మేము అంతము వరకు కాపాడుకొని తిరిగి నీవు వచ్చేంత వరకు నీ సన్నిధిలో సాక్షిగా జీవించగలిగిన భాగ్యాన్ని, ఆ కృపను, అభిషేకమును, ఆ విశ్వాసాన్ని మాలో నిలుపమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నీకు స్తోత్రాలు. విత్తబడిన వాక్యము ప్రతి బిడ్డ హృదయమందు ఫలించేటట్లు మీరే సహాయము చేయండి. నిత్యము నీ సన్నిధి మాకు తోడుగా ఉంచి నడిపించు. సావుకుని మీరు బలపరిచి వాడుకున్నందుకు స్తోత్రాలు. చక్కటి ఆరోగ్యాన్ని ఇచ్చి బలపరిచి ఇంకనూ శ్రేష్టమైన వర్తమానములు నీ సన్నిధి, నీ లేఖనము నుండి వివరించగలిగిన కృపాభిషేకము చేత నింపి నడిపించమని, ఇంతవరకు మీరు మాకు తోడుగా ఉండి నడిపించినందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తూ నజరేయుడైన యేసయ్య నామములో ప్రార్థించి అడిగి వేడుకొచ్చున్నాం తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృపయు, తండ్రిని దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మిక సన్నిధి, సహవాసం కూడొచ్చిన ప్రతి బిడ్డలకు అక్కడ పర్యంతగా. ఆమేన్. చెప్పాలి గట్టిగా హల్లెలూయా.